హరి ఓం. హర హర మహాదేవ శంభూ శంకర. హే పార్వతీ హృదయ వల్లభ పాహి మాం రక్ష మాం రక్ష. దీనజనోద్ధరణ. గ్రామస్తులు గురువుగారు అక్రూరుడు రథసారథిగా ఈ కథలు ఎన్నిసార్లు విన్నా, ఎవరి నోట విన్నా పరమానంద భరితాలు, పరమ శోభాయమాన్యాలు. మన యొక్క దివ్య జ్ఞానానికి అవి ఒక పదును పెట్టేటటువంటి ఆయుధాలు. పరమాత్మని ఒక్కొక్క మాట, ఆయన నోటి నుంచి వెలువడే ఒక్కొక్క మాట మనకు గొప్ప మంత్రాలు. ఆ మంత్రం మనల్ని తరింపజేసేటటువంటి మహాయంత్రంగా ఉంటుంది. ఆ యజ్ఞం అది ఒక యజ్ఞం లాంటిది. కనుక ఎప్పుడైతే అందరూ గోకులంలో వీడుకోలు చెప్పారో అందరి హృదయాల్లో దుఃఖమే, బాధే ఉంది. ఎందుకు? ఇంతకాలాన్ని గోకులాన్ని అలరించి, అల్లాడించి, మైమరపించి, మురిపించి, ఊయలలు ఊగించి, ఆనందములో వారిని ముంచి తేల్చి పరవశింపజేసినటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు గోకులాన్ని వదిలిసి వెళ్ళిపోతున్నాడు. కనుక గోకులం చిన్నబోయిందని ఇప్పుడు అక్రూరుడికి మాత్రం మహానందంగా ఉంటుంది. పరమాత్ముడు నేను పిలిస్తే వచ్చేశాడు, నేను రమ్మనగానే వచ్చేశాడు. కనుక నాకెంతకంటే భాగ్యం ఏమీ లేదని నిరంతరం ఆ పరమాత్మ అనేక విధాలుగా పొగుడుతున్నాడు. లోపలని పొగుడుకుంటున్నాడు. స్వామి, నీవెవరో నాకు తెలుసు, కానీ నిజస్వరూపం మాత్రం నేను చూడలేదు. నిన్ను కృష్ణుడుగా చూస్తున్నాను, కానీ నీవు మహావిష్ణువు పరమాత్మము, ఆ యొక్క నారాయణమూర్తి అనేది అందరూ అంటుంటారు. ఆ దివ్యస్వరూపాన్ని నేను చూడలేదు. కృష్ణుడిగా నేను చూస్తున్నాను. ఈ రూపం మహా అద్భుతమైంది, అన్నిటికన్నా అపురూపమైనటువంటి అవతారం ఇది. ఈ అవతారంలో నీవు ప్రతి వేసే అడుగు కూడా మానవుడికి ఆదర్శమవుతుంది. నీవు చెప్పే ప్రతి మాట కూడా జ్ఞానమే అవుతుంది అని నాకు తెలుసు, నా లోపల అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నీవు నా పక్కన ఉన్నావు కాబట్టి, నా వెనకాల ఉన్నావు కాబట్టి, నీలో ఏమేమి ఎటువంటి శక్తులు ఉన్నాయో, ధర్మం ఉందో, జ్ఞానం ఉందో, పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉందో, విశ్వాసం ఉందో, అవన్నీ కూడా నాకు అర్థమవుతుంది అనుకున్నాడు అక్రూరుడు. అలా అనుకుంటూ రథం తీసుకెళ్తున్నాడు. యమున నది చివర మధురా నగర్ దగ్గర ఉన్నటువంటి ఆ యమున నది అలా ప్రవహిస్తుంటుంది కదా మధురా నగరానికి. అక్కడ వెళ్ళాడు. ఆ మధురా నగర్ వెళ్ళేసరికి కాస్త సంధ్యా సమయం అయింది. బలరామకృష్ణులు ఇద్దరు కూడా అన్న తమ్ములు ఏదో ముచ్చట్లు ఆడుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే మధురలో ఏం చెయ్యాలి, ఎవరు ముందు ఎట్లా ఉంటారు అనే విషయాలు వాళ్ళలో వాళ్ళే చదువుకుంటూ చర్చించుకుంటూ నవ్వుతూ ఆనందిస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ స్వభాయమానమైన ఆ ప్రకృతి చల్లని మంద పర్వత మలయమారుతమైనటువంటి సుగంధ సువాసనలు తీసుకొని వచ్చి వారికి సమకూరుస్తుంది. మలయమారుతము అంటే పర్వతాల నుంచి, చెట్ల నుంచి వచ్చేటటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ గాలులు ఒక మంచి సువాసనలు తీసుకొని వచ్చి వాళ్ళను సంతృప్తి పరుస్తూ ఉంది. ప్రకృతి తల్లి. భర్త ఇక్కడ ఉన్నాడు. భర్త పోతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? భార్య తన యొక్క సర్వస్వాన్ని ఆయనకి తెలియజేయాలి కదా. మనకు భార్య అనేది శ్రీమతి. భార్య అనేక విధాలుగా మనకు సేవలు చేస్తుందని మన ధర్మశాస్త్రాలు ఎప్పుడో చెప్పబడి ఉంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, ఇలా 9 విధాలుగా స్త్రీ మానవుడికి, మగవాడికి తోడు ఉంటుంది. మంత్రిలాగా కూడా సలహాలు ఇస్తుంటుంది. కనుక అటువంటి ప్రకృతి మాత ఈ మలయమారుత పర్వతాలను చూస్తున్నాడు. సుగంధ సువాసనలు తీసుకొని వచ్చి ఆయనకు ఆనందింపజేస్తుంది. చల్లని గాలులు, మన ఏసీలు కూడా పనికాదు. అది అక్కడ అంతే. ఈ ఏసీ ఎక్కువైతే మనకు ఒంట్లో గడ్డగట్టిపోతుంది, తక్కువైతే వేడి వచ్చేస్తుంది. అలాగది ఆయన ఎక్కడ ఉన్నాడు ఆ నిరంతరం ఆ ప్రాంతం అంతా కూడా మందహాస, దరహాస, మధుర, సుహాస, వినోద, వికాస, పరమానంద భరితమయ్యేలాగా, పరమాత్మని సంతృప్తి చెందేపరిచేలాగా ఆ యొక్క ప్రకృతి మాత గాలులు ఇస్తుంది. యమునా నది తీరంలో ఆపాడు అక్రూరుడు. పరమాత్మ, కృష్ణ, కాస్త నేను స్నానం చేసి వస్తాను అని చెప్పాడు. వెళ్ళి రండి అన్నాడు ఆయన. స్నానపాదాలు వీళ్ళకెందుకు?
నిత్యదేహాలు ఇద్దరు కూడా దేవతామూర్తులు నిత్యము వాళ్ళకి ఒళ్ళంతా ఈ ప్రకృతి స్నానం చేపిస్తూ ఉంటుంది. అంత ప్రకృతి సర్వము ఆది అయినప్పుడు ఇంకా ఆయనకి వేరే స్నానం దేనికి? కనుక ఈ అక్రూరుడు వెళ్ళాడు. వెళ్ళి యమునా నదిలో దూకాడు. దూకి అందులో ముని స్నానం చేస్తూ ఉంటే పైకి లేచి చూస్తే బలరామకృష్ణులు అక్కడ ఉన్నారు రథంలో. లోపల ఏం కనపడిందంటే ఆశ్చర్యపోయాడు. అత్యంత ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం, ఒక పక్క భయం, ఒక పక్క నమ్మలేం. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువుగా ఉండాలి కనబడితే బాగుండు అనుకున్నాడు ఈ అక్రూరుడు, పరమాత్మను అనుగ్రహించాడు. లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి అక్కడ విశ్వరూపం కనపడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం కనపడుతుంది. శంకు చక్రాలతో, చతుర్భుజాలతో, చిరునవ్వుతో, మందహాసంతో, గదా చక్ర శంఖం ధరించి, కమలం ధరించి, కమలాత్ముడు, కమలనాథుడు, ఆ యొక్క కమలాక్షి అనేటువంటి పద్మావతి హృదయంలో ఆ తల్లి వక్షస్థలంలో ఉండడం ఈ యొక్క అక్రూరుడికి దర్శనం వచ్చింది. ఇది కళా నిజం అనుకున్నాడు. చూస్తూ మళ్ళా పైకి వచ్చాడు. అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ. మళ్ళీ కిందికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే కనబడింది. అప్పుడు అక్రూరుడు అనేక విధాలుగా పొగుడుతున్నాడు పరమాత్మ. ఆ వర్ణించజాలడం ఆయన, అయ్యా నీవు పరమ పురుషుడవు, పరాత్పరుడవు, జగన్నివాసుడవు. రారా దేవాతి దేవా రావా పరమ పురుష, రారా వరసుధా పూర్ణ నిలయ, ఏల దయరాదు నాపై, ఏల దయరాదు. రారా దేవాతి దేవా రారా మహానుభావ, రారా వరసుధా పూర్ణ నిలయ, ఏల దయరాదు నాపై, ఏల దయరాదు అని కీర్తిస్తూ, అనేక విధాలుగా కీర్తిస్తూ ఆయన స్థానం ముగించుకొని చూస్తే బలరామకృష్ణులు హాయిగా మెల్లగా విశ్రాంతి తీసుకుంటున్నారు. నారాయణుడి లీలలు మహిమలు వర్ణించి తరమా అని మనసులో అనుకొని, పరమాత్మ నన్ను అనుగ్రహించావు, నేను నీ పాదదాసుడను, నీ దాసుడను. ఇప్పుడు యాదవ కులంలో యాదవులలో నేను నీకంటే ఎక్కువ వయసు ఉండవచ్చు, పెద్దవాడిని కావచ్చు, నీకు బంధువులు కూడా కావచ్చు, కానీ నీకు అలాంటివి ఏమీ లేవు. ఇలాంటి బంధాలు బాంధవ్యాలు నీకు ఉండవు, నిన్ను అంటవు. నీవు నిరంతరంగా ప్రకాశించేటటువంటి దివ్య కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు, నమో కృష్ణ, నమో కృష్ణ.